దేవునికి ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. కానీ నీవు కృంగిపోకుండా సైతాను, అందుకే చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. చాలామంది దేవుని లోబడి ఉండాలి కానీ అపవాదిని ఎదిరిస్తలేరు. అందుకే శోధనలో మునిగుతాళ్ళు. వ్యతిరేకమైన పరిస్థితి ఎందుకు వస్తున్నాయి? కుటుంబంలో సమస్యలైనా, కుటుంబంలో గొడవలైనా గద్దించండి. వ్యతిరేక పరిస్థితి అన్ని కూడా గద్దించండి. హల్లెలూయా. ఎప్పటివరకు గద్దించాలి? నీ యొక్క లోపల స్పర్శ వస్తుంది, అప్పటి వరకు గద్దించు. నువ్వు గద్దిస్తున్నావు జీవితాంతం కాదండి, కొన్ని దినాలు గద్దించు, మొత్తం మారిపోతాయి పరిస్థితులన్నీ కూడా, నీకు అనుకూలంగా అయిపోతాయి. నీకు వ్యాధి ఉన్నదా, వ్యాధిని గద్దించు. వ్యాధితో బాధపడుతున్నారు చాలామంది. చూడండి, నీ వ్యాధి కొరకు యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టాడు.